హాయ్ అండి. సుఖం వచ్చినప్పుడు సుఖం ఎట్లాంటిదో దుఃఖం కూడా అలాంటిదేనండి. మనకు ఈ భూమి మీద సుఖం వచ్చిందని దేవుడా నాకు అది ఇచ్చావని సంతృప్తి చెంది, దుఃఖం వచ్చినప్పుడు చీచి చీచి దేవుడే కాదు అని దేవుణ్ణి నిందించడమే మనకున్న మనిషి జాతికున్న ఇది ఒక గొప్ప బుద్ధి. అలా ఉండకండి. కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, సుఖం వచ్చినా ఎప్పుడు ఒకేలా ఉండండి. మీకు అదే ఆశీర్వాదం. ఇంకొక విషయం చెప్తున్నా, తులం బంగారం అక్క చెల్లెలు ఎడగొడితే ఏమంటారు, అర్ధ ఎకరా భూమి కోసం అన్నలదమ్ములు ఎడగొడుతుంది. ఇయే వాస్తవాలు జరుగుతున్నది లోకం మీద. కానీ ఆ రంగులం కూడా ఉండదు ఈ నేలక. కొన్ని జీవితాలనే నాశనం చేసేస్తుంది మాటల వల్ల. దీన్ని ఎప్పుడైతే అదుపులో పెట్టుకొని జీవిస్తామో అన్నీ మన సొంతమేనండి. దీన్ని ఎప్పుడు జారనీకండి. దానికి ఎంకలు ఏదైనా ఎట్టాయనకి తిరుగుతుంది, కానీ మనకు మించి తిరగదు. మనం అదుపులో ఉంచుకోవచ్చు. ఏమంటారు? రైటే కదా. అన్నలదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు అందరూ ఒకరికొకరు బాగుండాలండి. ఎప్పుడు అరతులం బంగారు కోసం అక్క చెల్లెళ్ళు విడిపోకండి. అరెకరం భూమి కోసం అన్నదమ్ములు విడిపోకండి. దాన్ని నువ్వు ఎత్తుకుపోలేవు, వాళ్ళు ఎత్తుకుపోలేరు. ఎందుకోసమండి పగలు పంతాలు? నిజమే కదా. సంతోషం వచ్చిందని ఆనందపడడం, దుఃఖం వచ్చిందని దేవుని నిందించడం, ఇవన్నీ అనవసరమైన విషయాలు. మౌనంగా మనం ఉన్నన్న రోజులు దూచుకుపోతుంటే కాలమే నిర్ణయిస్తుంది ప్రతి ఒక్కటి కూడా. ఎన్ని రోజులున్నా ఏది మనం ఎత్తుకుపోలేం. అన్నీ ఇక్కడ వదిలేసి వెళతాం. ఈ ముక్కులో ముక్కు పుల్ల కూడా తీసేసుకుంటారు. రైటే కదా. రైట్ అయితే లైక్ కొట్టా. బాయ్.